థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీరామ్మూర్తి. ఇక తిరుమల లడ్డూ ప్రసాదం అపవిత్రమైందని అన్ని హిందూ ధార్మిక సంఘాలు భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయాల్లో ప్రసాద నాణ్యతను చెక్ చేయాలని కోరుతున్నారు. ఆలయాల్లో సేవలకు హిందువులే నియమించాలంటూ కూడా వారు డిమాండ్ చేయడం జరుగుతోంది. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ప్రసాదాలను ల్యాబ్ కి పంపించి వాటి నాణ్యతను పరీక్ష చేయించాలని కూడా వారు కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి శ్రీనివాస్ ఏలూరు నుండి మరిన్ని అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్, ఓవర్ టు యు శ్రీనివాస్. థ్యాంక్ యూ జమీమా. ఏదైతే కనుక శ్రీవారి లడ్డు అంటే పెద్ద తిరుపతి అత్యంత పుణ్యక్షేత్రమైన పెద్ద తిరుపతి దేవస్థానంలో లడ్డు అపవిత్రమైంది. అదే కొవ్వు పదార్థాలు కొన్ని జంతువుల యొక్క కొవ్వుని ఆ లడ్డు ప్రసాదంలో వినియోగిస్తున్నారన్న తెలుసుకున్నంత శ్రీవారి భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు కావచ్చు, హిందువులు కావచ్చు, ఏదైతే వాళ్ళ మనోభావాలు పెద్ద ఎత్తున చేస్తూ ఈ రోజున ప్రతి హిందువు రోడ్డు ఎక్కే పరిస్థితి ఇక్కడ కనబడుతూ ఉంది. ఇక్కడ చూసినట్టయితే కొన్ని ధార్మిక సంఘాలు అయితే కనుక పెద్ద ఎత్తున అయితే ప్రతి ఆలయంలో కూడా ఒక ప్రసాదం అంటే ఒక గుడిలోని లడ్డు ఉండొచ్చు, ఒక గుడిలో పులిహోర ఒక ప్రముఖంగా ఉంటుంది. దానికి అన్నిటి కూడా సంబంధించిన వాటి యొక్క ముడి సరుకుని ఏ విధంగా ఉన్నాయి, దాని నాణ్యత ప్రమాణాలు ఎలా ఉన్నాయి, ఏదైతే కనుక మన ఆవు నెయ్యి ఏ రకంగా ఉండాలి, అలాగే మనకు ఏదైతే ఆగమన శాస్త్ర ప్రకారం ప్రసాదంలో ఏ రకమైనట్టు ఎంత క్వాలిటీతో ఎంత నాణ్యతగా ఎంత క్వాంటిటీ రూపంలో వాడాలి అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున అయితే గొడవ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే మనకు ఏదైతే కనుక పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చేప్పటికైతే కనుక ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల అంటే చిన్న తిరుపతిగా కొలిసే దేవస్థానం ఎప్పుడు నిత్యం గొడవలమయంగా ఉంటుంది. ఈ మధ్య కాలంలోనే ఒక ఈవోని అయితే కనుక బదిలీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఆ యొక్క లడ్డూని కూడా పూర్తి స్థాయి నాణ్యత ప్రమాణాలు చెక్ చేసి అలాగే ఉన్న ప్రసాదాలు ఇప్పటివరకు కూడా ఎక్కడ కొనుగోలు చేశారు, ఎంత కొనుగోలు చేశారు, గత 5 సంవత్సరాల్లో ఏం జరిగింది అనే దాని మీద కూడా పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయాలని చెప్తూ హిందూ సంఘాలు అయితే ఇప్పుడు చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే చూసినట్టయితే భీమవరం అలాగే పాలకొల్లు పంచరామ క్షేత్రాలైన వాటిలో అన్నింటిలో కూడా ఏదైతే ప్రతిష్టాత్మక ఆలయాలు ఉన్నాయో వాటి అన్నింటిలో కూడా వాటి ఉపయోగించి అంటే అత్యంత పవిత్రమైన ప్రసాదంగా తీసుకునే లడ్డూలు కావచ్చు, ఇతర పదార్థాలు కావచ్చు, పులిహార అలాంటి రకరకాలుగా ఉండే ప్రసాదాలను కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి వాటిని ల్యాబ్కు పంపించి వాటిని పూర్తి స్థాయిలో ఆగమన శాస్త్ర ప్రకారం ఉండవలసిన క్వాంటిటీ ఎంత ఏంటి అనేది చెక్ చేసే విధంగా అన్నీ కూడా హిందూ సంఘాలు అయితే కనుక పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాయి. అదే వేరేతోలో ఆలయాల్లోనే అన్య మతస్థుల్ని కాకుండా ఓన్లీ హిందువుల్నే అంటే శ్రీవారి సేవలు కావచ్చు, అమ్మవారి సేవలు కావచ్చు, ఆలయాల్లో అన్య మతస్థులను కాకుండా హిందువులనే ప్రతిదానికి కూడా ఆ సేవలకు వినియోగించాలని వారికి ఇది చేయాలని చెప్పి కూడా ధార్మిక సంఘాలు అలాగే హిందూ సంఘాలు అయితే కనుక ఇప్పుడు పెద్ద ఎత్తున రోడ్డు మీద చెక్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ద్వారకా తిరుమలలో అయితే చెకింగ్ జరుగుతున్న నేపథ్యం జరుగుతుంది. ఏదైతే కనుక మధ్యాహ్నం నుంచి కూడా చెకింగ్ జరుగుతున్న సందర్భంలో కూడా ఇక్కడ ప్రస్తుతం అయితే కనుక లడ్డూది ఏదైతే ఉందో లడ్డూ ప్రసాదాన్ని అయితే చెక్ చేసి వాటి శాంపిల్స్ని కూడా కలెక్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఏదైతే కొంతమంది అధికారులు ఉన్నారో వాళ్ళ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ దగ్గరకు వచ్చేందుకు కూడా వాళ్ళు తీసుకొచ్చే వాళ్ళకి కూడా ఇక్కడ తీసుకొస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనా సరే ఏదైనా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు వారి భక్తులు శ్రీవారి భక్తులు మనోభావాలు దెబ్బతీసేలాగా ప్రవర్తించిన ఏ ఒక్కరిని కూడా ఉచిత రీతిని వదలకుండా అత్యంత కఠినమైన చర్యను తీసుకోవాలి. గతంలో కూడా చూసినట్టయితే కనుక శ్రీవారి 7 కొండల్లో 2 కొండల్లో అమ్మేయాలని చూసిన వైఎస్ రాజశేఖర రెడ్డి పౌరాలు గుట్టపాలయ్యాడు. ఇతరు కూడా అంటే గతంలోనే ఏదైతే 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేశాడో ఆయంలోనే ఇదంతా జరిగింది. ఈయన కూడా అదే గత పడుతుందని చెప్పి ఇప్పుడు భక్తులు అయితే కనుక విశ్వసిస్తున్నారు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్. ఇక తిరుమల శ్రీవారి ప్రసాదాలలో